నమస్కారం అందరికీ. నా పేరు సిద్ధురెడ్డి కందకట్ల, శంషాబాద్ వాస్తవుడిని. అంటే ఆ స్కూల్ చూడకంటే ముందు నేను ఒక 2 స్కూల్స్ని రెనోవేషన్ చేశాను. సో ఆ రెనోవేషన్ చేసిన తర్వాత నాకు లోకల్ కాబట్టి ఆ లోకల్లో ఏ స్కూల్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి నేను సర్చ్ చేయడం జరిగింది. సో అక్కడ సిద్ధాంతిలో ఒక కౌన్సిలర్ ఉన్నాడు. కౌన్సిలర్ ఉండి, అన్న మీరు ఇప్పుడు ఇంతకుముందు ఇలా స్కూల్ చేశారు కదా, మా స్కూల్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకసారి చూడు అంటే, నేను మామూలుగా స్కూల్ ఏదన్నా చిన్న కలరో లేదంటే టేబుల్లో అని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను అక్కడికి వెళ్ళిన. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒకటి ఏం అనుభవం అయిందంటే, ఒకటే తరగతి గదిలో 5 క్లాసెస్ నడుస్తున్నాయి. అసలు అక్కడ చూడగానే నాకు నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి మళ్ళీ. అసలు ఏంటి, నేను ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కూడా ఇలాంటి స్కూల్ ఉండే, ఈ రోజుల్లో కూడా ఇలాంటి స్కూల్ ఉండడం ఏంది. ఒకరొకరితో మాట్లాడుతున్నాను నేను, ఒకరు 3rd క్లాస్, ఒకరు 4th క్లాస్, ఒకరు 5th క్లాస్, 1 క్లాస్ ఇట్లా అంతా అవుతుంటే ఒక అమ్మాయితో మాట్లాడాను. అంటే నాకు జరిగిన ఇంకొక ఎక్స్పీరియన్స్, బాధ కలిగించే విషయం ఇంకోటి ఏంటంటే, అమ్మాయితో లేపి అమ్మాయిని అడిగాను, నాన్న నువ్వు ఏ క్లాస్? సార్ నేను 5th క్లాస్. మీకు ఎంత బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారంటే, బ్రదర్ ఉన్నాడు సార్. అంటే ఏ క్లాస్ లేపు అంటే, తను 3rd క్లాస్ సార్. ఓకే, ఎక్కడున్నాడు అంటే, లేదు సార్ తను ఇక్కడికి రాడు, ప్రైవేట్ స్కూల్కి వెళ్తాడు అన్నది. అదేంటమ్మా నువ్వు 5th క్లాస్ నుండి ఇక్కడికి వస్తున్నావు? లేదు సార్ మా డాడీ తను నేను ప్రైవేట్ స్కూల్ వేసాడు, నన్ను గవర్నమెంట్ స్కూల్ వేసాడు. అక్కడ నాకు మళ్ళీ చెల్లించిపోయింది. అంటే ఇక్కడ సమస్య అనేది స్కూల్ కాదు, వివక్ష కూడా ఉంది. సో దీన్ని ఏదో ఒకటి మాడిఫై చేయాలని అక్కడ గట్టిగా నిర్ణయించుకున్నాను నేను. అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఎందుకు పంపిస్తారు? ప్రైవేట్ స్కూల్ వెళ్తే మంచిగా చదువుకుంటారు, ఫెసిలిటీస్ బాగుంటాయి, మంచిగా మార్క్స్ వస్తాయనే ఉద్దేశంతో చేస్తారు. బట్ గవర్నమెంట్ స్కూల్ అనుకుంటే కూడా ఇలా మంచి మంచి మేధావులు కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే. ఒక అబ్దుల్ కలాం తీసుకోండి, ఇంకొన్ని తీసుకోండి, ఒక మోడీ గారిని తీసుకోండి, పెద్ద పెద్ద వాళ్ళు తీసుకున్నా కూడా గవర్నమెంట్ స్కూల్లో వచ్చిన వాళ్ళు. ఎలాగో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పిల్లలకు స్టడీ చెప్తుంది, మధ్యాహ్నం భోజనం పథకం ఇచ్చింది, వాళ్ళకు ఫ్రీ విద్య నేర్పిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు ఇలా అయితే మాట్లాడుతున్నారు, ఆ పిల్లలు అయితే కూర్చున్నారో, కానీ నేను చిన్నప్పటి నుంచి అనుభవిస్తున్న అనుభవం అంతా కూడా స్టిల్ నేను చూసే వాళ్ళ. ఎందుకు నేను మార్చొద్దు, ఎందుకు దాన్ని నేను మోటివేషన్గా తీసుకొని చేయొద్దు అని చెప్పేసి అక్కడే డిసైడ్ చేశాను నేను. అక్కడే నేను స్కూల్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేశాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మెయిన్ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు చదువుకుంటున్నారు. అక్కడ అమ్మాయిలకు అబ్బాయిలకు కావాల్సింది స్టడీతో పాటు మినిమం నీడ్స్. అవేంటివి? వాష్రూమ్స్, డ్రింకింగ్ వాటర్. సో ఫస్ట్ డిసైడ్ అయిపోయి వాటర్ది, ఆ వాష్రూమ్స్ది అది చేసా. బట్ అక్కడ తర్వాత నేను ఈ ఒకటే గదిలో 5 తరగతులు ఉన్నాయి కదా, ఆ 5 తరగతులని మార్చడానికి ఒక ప్లాన్ చేసా. 5 తరగతులు కట్టించాలి, ఇంకా అవసరం అంటే ఇంకో 2 గదులు ఎక్స్ట్రా కట్టించాలి, టీచర్లకు కూడా ఒక ఎక్స్ట్రా గది కట్టించాలి. సో ఆ రోజు నేను అనుకున్న రోజు ముహూర్తం స్టార్ట్ చేసా. ఒక 1 ఇయర్ అవుతుంది, 1 ఇయర్లో మ్యాక్సిమం ఫైనల్కి వచ్చేసింది. ఈరోజు 5 గదులు అయ్యింది స్టూడెంట్స్కి, టీచర్కి సపరేట్ అయ్యింది, తర్వాత వాష్రూమ్లు కూడా క్లియర్ అయిపోయినాయి. బట్ ఇదంతా కాకుండా కామన్గా, అంటే నేను ఒక స్కూల్ కట్టాలంటే కామన్ కట్టేయచ్చు అయిపోతుంది, బట్ పైన పిల్లలు భోజనం చేయడానికి ఒక షెడ్ వేయాలి. ఆ షెడ్ ఎట్లాంటి షెడ్ వేయాలంటే నార్మల్గా షెడ్ వేసాము చేద్దాము అని అనుకున్నాం. బట్ ఓన్లీ షెడ్డే కాదు, సిద్ధురెడ్డి అనే ఒక వ్యక్తి చేశాడు అంటే నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి, అంటే నేను చేసిన పనికి ఒక గుర్తింపు ఉండాలని చెప్పేసి స్కూల్లో మెయిన్ ఏంటి అంటే పుస్తకాన్ని ఎస్టాబ్లిషన్ చేయాలి. ఎలా చేయాలి? ఆ షెడ్డును నార్మల్ షెడ్డుగా కాకుండా ఒక బుక్ లాగా తీర్చిదిద్దడం జరిగింది. దానికోసం మంచి ఇంజనీర్లు పట్టుకోవడం జరిగింది, తర్వాత లోకల్లో స్టాఫ్ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఫైనల్గా ఒక బుక్ డిజైన్ తీసుకొచ్చాం. బట్ అంత పెద్ద బుక్ స్కూల్ పైన కూర్చోబెట్టడం అనేది మాకు ఒక టాస్క్. సో ఆ టాస్క్ను మేము ఎలా చేసామనేది కూడా చాలా రిస్క్తో కూడుకున్నది. పిల్లలు కింద షెడ్ వేస్తున్నాం, వాళ్ళ సెక్యూరిటీ ఏంటి, సో ఇవన్నీ మేము మళ్ళీ ఒక ఇంజనీర్ని సంప్రదించడం జరిగింది, వాళ్ళతో మాట్లాడి ఫైనల్గా డిజైన్ సెట్ అయిపోయింది. మేము స్కూల్ పైన ఒక బుక్, దాని కింద మళ్ళీ షెడ్, ఆ పిల్లలు భోజనం చేయడానికి. అది ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి అంటే,
నార్మల్ పేరెంట్స్ కనెక్ట్ అవ్వాలి, యూత్ కనెక్ట్ అవ్వాలి. బుక్ ఒక జీవితం లాంటిది. సో ప్రతి పేజీ ఒక సమస్య లాంటిది. ఆ సమస్యను చదువుకో, ఆ చదువుతో నీ తలరాతని నీవే మార్చుకో, చరిత్రలో నీకంటూ నువ్వే ఒక పేజీని రాసుకో. అది అక్కడ రాయడం జరిగింది. సో నాకో పేజీ రాసుకోవడానికి నాకు గొప్ప అవకాశం వచ్చింది కాబట్టి ఫస్ట్ నేనే రాసుకున్న ఒక పేజీలో నా పేరు. రూపాయి ఉన్నా లేకున్నా పబ్లిక్ సేవ చేయాలన్న గుణం ఉంటే మాత్రం ఖచ్చితంగా చేస్తారు. దానికి ఒక రైట్ సైడ్ పేజీలో ఒకటి రాస్తాను. అదేంటి అంటే, ఆదరించే మనసు ఉండాలి కానీ ఆస్తులే ఉండాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఆస్తులనే చేయట్లేదు, నాకు ఆశయం ఉందని చేస్తున్నాను. సో అది కూడా యూత్ కనెక్ట్ అవ్వాలి. అరే ఏంటి అన్న దగ్గర డబ్బులు బాగున్నట్టున్నాయి, అన్న చేస్తున్నాడు. లేదు, అన్న దగ్గర డబ్బు ఉందా లేదా కాదు, లేకున్నా కూడా నేను ఈ మధ్యకాలంలో స్కూల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నేను చాలా స్ట్రగుల్స్, బిజినెస్ అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. బట్ నాకంటే ఒక ఆశయం, ఆ ఆశయాన్ని నేను మీ లోపలికి తీసుకోవాలంటే యూత్లోకి తీసుకెళ్ళాలి. నేను నా పిల్లలకు ఒక మంచి భవిష్యత్తుకి ఇవ్వాలి. ఇప్పుడు అక్కడ 130 మంది పిల్లలు ప్రజెంట్ చదువుతున్నారు. ఆ 130 మంది పిల్లలు రాబోయే తరంలో 200 మంది అవుతారు. సో ఈ 200 మందిలో ఎవ్రీ ఇయర్ 50 మెంబర్ చేంజ్ అవుతుంటారు. అంటే నేను ఉన్నా లేకున్నా కొన్ని తరాలు కొన్ని వేల మంది అందులో చదువుతుంటారు. ఇక్కడ ఈ స్కూల్ కాన్సెప్ట్ ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు అనే ఒకే ఒక వర్డ్తోని అందులో ఎంతో కొంత 10% కూడా మారిపోయినా కూడా నాలాగా చేయకుండా ఇంకా ఎంతో కొంత చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో దానికి నేను రూపొందించినది స్కూల్. నేను ఆ స్ట్రగుల్ ఫేస్ చేసిన వ్యక్తిని. ఆ స్ట్రగుల్స్ ఎట్లా ఉంటాయో నాకు తెలుసు. నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి నాకు ఒకటి నేర్పించాడు. ఆ వ్యక్తి నాకు ఇవాళ కూడా గుర్తున్నాడు. అతను ఏం చేశాడంటే ఒక ఫ్రీ వస్తువు నాకు ఇచ్చాడు. ఆ వస్తువు ఏంటంటే చెప్తే మీరు నవ్వుతారు, జామకాయ ఇచ్చాడు నాకు. ఆ జామకాయ ఎట్లా అంటే ఒక ముసలావిడ చెట్టు కింద కూర్చొని జామకాయలు అమ్ముకుంటుంది. ఆ జామకాయలన్నీ ఎట్ ఎ టైం కొనుక్కొని నాతో పాటు నా స్టూడెంట్స్కి అందరికి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నాకు అక్కడ అతను ఒక మంచి లెసన్ చెప్పాడు నాకు. ఏం లెసన్ అంటే, నువ్వు చేసే పనిలో ఇద్దరికి హెల్ప్ అవ్వాలి. ఒకటి, ఆ ముసలావి దగ్గర ఎట్ ఎ టైం ఉండడం, ఆ ముసలామె హ్యాపీ అయిపోయింది. ఆ ఫ్రూట్స్ అన్నీ మాకు ఇచ్చేసాడు, మేము హ్యాపీ అయిపోయాం. మాకు ఇవ్వడం వల్ల ఆయనకు వచ్చే ఆత్మసంతృప్తి మామూలుగా ఉండదు అది. సో అది అంటే ఇంతమంది హ్యాపీ అవుతారు ఒక చేసే పని వల్ల. కానీ ఇప్పుడు నేను సొసైటీకి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత డబ్బు అనేది ఒక ఫిగర్ తప్పితే మనం దాన్ని ఏం చేసుకోలేము. సో మనం కష్టపడి రాత్రింబౌలు కష్టపడి బాగా సంపాదిస్తాం. బట్ ఆ సంపాదించిన దానికి ఒక అర్థం పరమార్థం ఉండాలంటే ఒక మినిమం క్యాల్కులేషన్ ఉండాలి. ఎలా అంటే 100 రూపాయలు సంపాదించారనుకోండి, ఒక 25 రూపాయలు సొంతంగా ఖర్చు పెట్టండి, ఒక 25 రూపాయలు సొసైటీకి పెట్టండి, ఒక 25 రూపాయలు దాచుకోండి, ఒక 25 రూపాయలు ఫ్యామిలీ కోసం పెట్టండి. సో ఎప్పుడైతే నువ్వు ఇట్లా డివైడెడ్ చేసుకుంటావో ప్రతిదీ నువ్వు ఎంజాయ్ చేస్తావు. సో నేనైతే ఇంకా ఈ కార్యక్రమం అనేది ఇప్పటితో ఆపేది లేదు. నా లైఫ్, నా లాస్ట్ బ్రీత్ వరకు నేను ఈ వర్క్ చేస్తూనే ఉంటాను, చేసుకుంటూనే వెళ్తాను. ఎందుకంటే నేను చనిపోతున్నా అంటే హెల్దీగా చనిపోవాలి. సో హెల్దీ అంటే డబ్బు ఉండి చనిపోవడం కాదు, హెల్దీగా చనిపోవడం గొప్ప. సో దానికోసం నేను ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు బెంచెస్ అంటే ఇష్టం కదా? బెంచెస్ ఇప్పిస్తే ఓకేనా? దానికోసం ఏం చేస్తారు మీరు? బాగా చదువుకుంటారు కదా. క్లాస్ రూమ్స్, బెంచెస్ అన్ని ఇప్పిస్తా. మీకు ఎవ్రీ వీక్ ఒక డ్రెస్ కూడా ఇస్తా. ఖచ్చితంగా స్పోర్ట్స్ కూడా మీరు పార్టిసిపేట్ చేయండి, ఓకేనా? మీ అందరికి ఒకటే చెప్తున్నా, ఇన్ని ఇయర్స్ నుంచి నేను వర్క్ చేస్తున్నా, మీ బ్లెస్సింగ్స్ నాకు ఉన్నాయి. ఎందుకంటే మీరు మీ బ్లెస్సింగ్స్ లేకుంటే నేను ముందుకు వెళ్ళలేను. మీరు నాకు చాలా బ్లెస్ చేశారు. మీ బ్లెస్సింగ్స్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను ఇంకా 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 ముందుకు వెళ్ళడానికి ఆ పైన దేవుడు, కింద మీరు నాకు బ్లెస్సింగ్స్ ఇస్తారని, ఈ వర్క్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరికీ నమస్కారం.